అందరికీ నమస్తే. ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సింగరేణి ప్రభావిత డివిజన్లలో ప్రజలు ఎట్లాంటి జీవనం సాగిస్తున్నారు, మరి ఏం జరుగుతున్నది అన్న విషయాన్ని నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ అన్న ఇవాళ వార్త పట్టుకొచ్చిండు. చూద్దాం మరి ఆ వార్త ఏందో. సింగరేణి బ్లాస్టింగ్లపై జనాగ్రహం, ఓసిపి 5ని ముట్టడించిన 3 డివిజన్ల ప్రజలు, పర్యావరణ విధ్వంసమే కాదు ప్రాణహాని ఉందని ఆందోళన, పేలుళ్ల మోతాదును తగ్గించాలని డిమాండ్. ఇక ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించేందుకు పోతున్న ప్రజలు ఉన్నారు. డివిజన్ల అంటే ఆ డివిజన్ కార్పొరేటర్ ఉన్నాడు, మాజీ కార్పొరేటర్ ఉన్నాడు. మరి ఏ డివిజన్లు అయ్యా అంటే 11, 12, 33 డివిజన్లలోని ప్రజలు ఆందోళన చేసిరట. మరి మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఓసిపి 5 RG1 ఏరియా ప్రాంతంలో ఉన్న ఓసిపి 5 అటు RG2 ప్రాంతంలో ఉన్న ఓసిపి 3 ప్రాంతాల వల్ల ఓసిపి 3 ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంత ప్రజలు అటు 11 కావచ్చు, 12 కావచ్చు, 33 కావచ్చు, 13 డివిజన్లు కావచ్చు, ఈ 2 ఓసిపి ప్రాజెక్టుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు అని చెప్పేసి మనం గతంలో చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అన్నలు నిన్న పోయి ఆ ఓసిపి 5 RG1 ప్రాంతంలో ఉన్న ఓసిపి 5 కార్యాలయాన్ని ముట్టరించిరట. ఇక సింగరేణి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అనేది మరొకసారి మనం చెప్పుకుందాం ప్రజలారా. ఇక గ్రీన్ మ్యాట్లు కడతాం దుమ్ము రాకుండా అంటారు. ఆ గ్రీన్ మ్యాట్లు వచ్చింది లేదు, చేసింది లేదు. పేలుళ్ల మోతాదు తగ్గిస్తామని చెప్పారు. మరి ఆ మోతాదు తగ్గించిన సందర్భం అయితే ఏడా కనబడతలేదు. మరి ఇదంతా సింగరేణి అధికారుల యంత్రాంగానికి కనబడతలేదా? మరి వృక్షో రక్షితి రక్షిత, పర్యావరణాన్ని కలుషితం అంటే కాలుష్యం చెయ్యం, మరి చెట్లను కూడా పెంచుతామన్నారు. ఏ ఊర్లో పెంచుతారో మరి ఆ సింగరేణి సంస్థ అధికారులు, ఆ సింగరేణి సంస్థ అధికారులకే తెలియాలి. ఎంతమంది జిఎంలు మారినా, ఎంతమంది అధికారులు మారినా, ఎంతమంది సింగరేణి సిఎండి ఎండీలు మారినా కూడా ప్రభావిత డివిజన్ల మీద ప్రత్యేక దృష్టి అయితే కనబడదు. మరి ప్రభావిత డివిజన్లను ఆదుకుంటామని చెప్పేసి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మరి ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా చక్కగా నడిచిన పాపాన ఓలే. ఏ ఒక్క ప్రాంతంలో కూడా డివిజన్ ప్రభావిత ప్రాంతాలు అంటే సింగరేణి డివిజన్లు ప్రభావిత డివిజన్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. అభివృద్ధికి మేము ఆర్థిక సహాయాన్ని అందిస్తాం, అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పిన సింగరేణి అధికారులు ఏడబోతున్నారో ఎటు పోతున్నారో కూడా తెలియని పరిస్థితులే ఉన్నాయి. ఇవాళ మొన్న గురువారం రోజు మన ఛానల్ ద్వారా కూడా వార్త అందించడం, గురువారం రోజు సాయంత్రం జరిగిన ఓసిపి బ్లాస్టింగ్ల వల్ల ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారని చెప్పేసి చెప్పారు. మరి ఆ భయాందోళనకు గురయ్యారని ఇటు సోషల్ మీడియాలల్లా, అటు మీడియాలల్లా, శాటిలైట్ ఛానళ్ళల్లా, దినపత్రికలల్లా వచ్చినా కూడా సింగరేణి అధికారులకు సోయెత్తలేదంటే ఏ మేరకు సింగరేణి అధికారులు ప్రభావిత డివిజన్ల గురించి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఏందట, సింగరేణి ఉపరితల గనుల్లో బ్లాస్టింగ్లపై ప్రభావిత ప్రాంతాలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఫైరింగ్ లైన్ ఏరియాలో ధర్నా చేయగా శుక్రవారం గోదావరి ఖనిలోని 11, 12, 13 డివిజన్లోని ప్రజలు ఆందోళన చేశారు. 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్ ఆధ్వర్యంలో వందలాది మంది ఓసిపి 5 ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు. ఓసిపి 5, 3 ప్రాజెక్టులలో బ్లాస్టింగ్లతో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, మనుషుల ప్రాణాలకు హాని ఉందని ఆగ్రహించారు. తక్కువ కాలంలో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేయాలన్న ధ్యాసతో 3-4 రోజులుగా సామర్థ్యాన్ని మించి బ్లాస్టింగులు చేస్తున్నారని, దీంతో సమీప కాలాల్లో దుమ్ము ధూళి బొగ్గు వెదజల్లినట్లు పడుతుందని మండిపడుతున్నారు. వచ్చే దుమ్ముతో పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ల ప్రభావంతో ఇల్లు కూడా ఎప్పుడు కూల్తాయో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ల మోతాదు తగ్గించని పక్షంలో ఉత్పత్తిని అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికారులు వచ్చి పండగ తర్వాత కాలనీలను సందర్శించి తగు చర్యలను తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇక ఎట్లా ఉన్నది ఇక అర్థమవుతుంది. దుమ్ము ధూళితోటి, ఆ బొగ్గుతోటి, ఆ బ్లాస్టింగ్ల శబ్దాలతోటి, ఆ బ్లాస్టింగ్లు వస్తున్నప్పుడు భూమిలో జరుగుతున్న
కంపనాలతోటి ప్రజలు ఎంత భయపడుతున్నారో మరి అధికారులు, నేను గతంలో కూడా చెప్పిన, సింగరేణి అధికారులు 1-2 రోజులు, ఒక రోజు మొత్తం బ్లాస్టింగ్ సమయం గంట కదా, 3:30 నుంచి 5 గంటల ప్రాంతం కదా, ఆ సాయంకాలం 3:30 మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన సింగరేణి జిఎం గారిని, మరి అదే విధంగా సింగరేణి సిఎండి గారిని కూడా ఈ ప్రాంతంలో ఉండి బ్లాస్టింగులు చేపియాలి. మరి మీరు ఉన్న విషయాన్ని ఆ OCP 5 ప్రాజెక్టు కానీ OCP 3 ప్రాజెక్టు అధికారులకు వితౌట్ ఇన్ఫర్మేషన్లు వచ్చి ఉండుర్రి. ఎందుకంటే మీరు ఉన్నారని తగ్గించి మోతాదును, శబ్దం రాకుండా, మరి భూకంపనం జరగకుండా వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తారు. మరి మీరు వచ్చిన సందర్భాలు, అంటే మీరు వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియకుండా ఉండేది ఉంటే వాళ్ళు చేసే బ్లాస్టింగ్ కథలు కనబడతాయి. మరి ఆ అధికారులు ఎట్లాంటి విధ్వంసాలను సృష్టిస్తారో కనబడుతుంది. ఇక సిఎండి గారికి చెప్పే ముచ్చట ఇదే. బలరాం సార్ గారు, మీరు ఎక్కడున్నా ప్రభావిత డివిజన్ల పైన, ఏ ప్రాంతంలో అయినా కూడా సింగరేణి ప్రభావిత ప్రాంతాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాదు ప్రత్యేకంగా కానే కాదు, ముందుగా ఆ ప్రాంతాలను దత్తత తీసుకోర్రి సింగరేణి ప్రాంతంగా. ఆ తర్వాత మీరు మీ యొక్క ప్రాంతాలనుగా అభివృద్ధి చేసుకోరు, మీ యొక్క ఉత్పత్తిని మీరు మొదలు పెట్టుకోరు. అంతేగాని మీ ఉత్పత్తి లక్ష్యంగా, మీ సంస్థ ధ్యేయంగా, మీ సంస్థ అభివృద్ధి ధ్యేయంగా మీరు ఉంటే ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాల పరిస్థితి ఏందో తెలుస్తలేదు. మరి ఏది లేకపోతే మీరు ఆ OCP 3ని OCP 5ని పూర్తిగా నవ్వుకుంటాం మేము, మీకు ఏ శబ్దం వచ్చినా మీకు సంబంధం లేదంటే మరి అందరికీ ఎక్కడైనా ఇల్లులు కేటాయించి మీరు మీ యొక్క పనులను కొనసాగించుకోరు. మరి అక్కడ కూడా మళ్ళీ మీరు సింగరేణి ప్రభావిత డివిజన్లనే మళ్ళా దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అన్నలు, ఈ ప్రజలు, అంటే ఈ ప్రాంత ప్రజలు, డివిజన్ సింగరేణి ప్రభావిత డివిజన్ ప్రజలు ఇవాళ రోడ్ ఎక్కి మీ ప్రాజెక్టు కార్యాలయం ముందు అడుక్కుంటున్నారు. అంటే మీ ప్రాజెక్టు ప్రారంభం కానప్పుడు వీళ్ళను మీరు అడుక్కున్నారు. ఏమని అడుక్కున్నారు? మనం బొగ్గును ఉత్పత్తి చేస్తాం, మీ డివిజన్లు ఇది చేస్తాం, మీ ప్రాంతాన్ని ఇట్లా అభివృద్ధి చేస్తాం, మీ ప్రాంతాన్ని అద్దాల మేడగా తీర్చిదిద్దామన్న సింగరేణి అధికార యంత్రాంగం ఈరోజు ఏం చేస్తుందో కనబడుతున్నది మనందరికీ. ఇది ప్రజలారా, సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజలు పడుతున్న సమస్యలు. మరి ఓవైపు గ్రీన్ మ్యాట్ అన్నారు, గ్రీన్ మ్యాట్ లేదు. ఓవైపు బ్లాస్టింగ్ మోతాదు తగ్గిస్తామన్నారు, ఏది లేదు. మీకు వాటర్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు, ఆ వాటర్ RO ప్లాంట్ల నిర్వహణ సక్రమంగా లేదు. అదే విధంగా మీ ప్రాంత అభివృద్ధికి సింగరేణి సంస్థ ఉంటది అని చెప్పిర్రు. మరి ఆ సింగరేణి సంస్థ ఏ డివిజన్ అభివృద్ధి చేసిందో కొంచెం చెప్పాలి. మరి ఏ ప్రాంతాలలో RO ప్లాంట్లు అభివృద్ధి నడుతుందో చెప్పాలి. మరి సింగరేణి సంస్థతోటి ఏ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పాలి. సింగరేణి అధికారులు సోలార్ లైట్లు ఇచ్చిర్రు, మరి ఎక్కడ సోలార్ లైట్లు సక్రమంగా పనిచేస్తాయో కూడా చూపెట్టాలి. ఏదో నామమాత్రానికి లైట్లు ఇచ్చుడు, ఏదో నామమాత్రానికి ఆ ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్ వేసుడు, ఏదో నామమాత్రానికి ప్రజల యొక్క అంటే ప్రజల యొక్క గొడవలు కాకుండా, ప్రజలు గొడవలు చేయకుండా ఉండడం కోసం అక్కడక్కడ RO ప్లాంట్లు పెట్టి వాటి నిర్వహణ కరవడు. ఇంత దూరం ఎందుకు? ప్రభావిత ప్రాంతాలకు బతుకుతున్న ప్రజల గురించి పక్కన పెడితే సింగరేణిలో ప్రస్తుత సమయంలో పనిచేస్తున్న కార్మికులకు సింగరేణి సంస్థ చేస్తున్న పరిస్థితి ఏంది? నిన్నగాక మొన్న RG1 నిన్ననే RG1 ఏరియాలో ఓ గని కార్మికుడు చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు? గుండెపోటు వచ్చి అక్కడనే కుప్పకూలిండు. ప్రతి గని పైన ఒక అంబులెన్స్ సౌకర్యం ఉండాలి, మరి ఉన్నదా? లేదు. మరి అదే విధంగా మన గోదావరిఖని పట్టణంలో ఉన్న సింగరేణి ఏరియా హాస్పిటల్లో అందరు వైద్యులు అందుబాటులో, అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉన్నారా? ఉండరు. ఇక రక్షణ చర్యలు తీసుకుంటున్నారా అంటే ఎంతమందిని చూడలే. గత 6-7 నెలల నుంచి చూస్తున్నాం రక్షణ కరువై మరణించిన కార్మికుల కథ. మరి ఓవైపు కార్మికులను పట్టించుకోరు, ఓవైపు ప్రభావిత ప్రాంతాలను పట్టించుకోరు. మరి మీరు ఎవరిని పట్టించుకుంటారు? ఓన్లీ బొగ్గు ఉత్పత్తి మాత్రమే ముఖ్య ధ్యేయమా? అట్లా అనుకుంటే నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా గోదావరిఖని పట్టణమే కాదు, కోల్బెల్ట్ ఏరియా ప్రాంతాలలో ఉన్న కార్మికులను, సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజలను కలుపుకొని రాబోయే రోజుల ప్రత్యేక ధర్నా చేయబోతుంది.
భారీ ఎత్తున ధర్నాను కూడా చేయబోతుందని సింగరేణి అధికారులను మా ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా చూడండి ఇక్కడ బ్లాస్టింగ్ ఓ రోజు చూద్దాం ప్రజలారా, మనందరం బ్లాస్టింగ్ సమయంలో మన ప్రభావిత ప్రాంతాల పరిస్థితి ఎట్లా ఉన్నదో కూడా మన ఛానల్ ద్వారా ప్రత్యేక లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది ప్రజలారా ఇక్కడ సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న డివిజన్లలో, అంటే ప్రభావిత డివిజన్లలో జరుగుతున్న పరిస్థితులు.